హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్, నేను ఈరోజు అయితే వంకాయ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ కర్రీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ కర్రీ అన్నం, రోటీ, చపాతీలోనికి దేనిలోనికైనా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ నేను ఇక్కడ 1/2 kg వంకాయలు అయితే తీసుకున్నానండి. వాష్ చేసుకోవాలి వంకాయలు. ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని వంకాయలు కట్ చేసుకోవాలి సన్నగా. వంకాయలు సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల కలర్ చేంజ్ కావండి. అన్ని పీసెస్ సన్నగా ఇలానే కట్ చేసుకోవాలి. అన్ని వంకాయలు అయితే కట్ చేసుకున్నాను అండి. నేను ఇక్కడ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి 3 టేబుల్ స్పూన్. వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన వరకు పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ మీడియం సైజు 2 టమాటోస్ తీసుకున్నానండి. టమాటా పీసెస్ యాడ్ చేసుకొని ఒక 5 to 6 minutes కుక్ చేసుకోవాలి. టమాటా పీసెస్ మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు వంకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 minutes కుక్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 to 6 minutes కుక్ చేసుకోవాలి. సిక్స్ మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ అనేది అయిపోయిందండి, కుక్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కర్రీ వేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మీరు కూడా వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్.